డిసెంబర్ 3న హుస్నాబాద్లో జరిగే సీఎం సభను విజయవంతం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ మంత్రి హుస్నాబాద్ ఎమ్మెల్యే పొన్నం ప్రభాకర్ కోరారు. శనివారం రాత్రి సీఎం విచ్చేస్తున్న సభాస్థలిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హుస్నాబాద్ నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తామని చెప్పారు. గ్రామాన ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పొన్నం కోరారు. వివిధ సంక్షేమ పథకాలకు శంకుస్థాపనలతో పాటు మిగిలిన పనులను కూడా పూర్తి చేయించే విధంగా ఈ ప్రాంతానికి మరిన్ని నిధులు వెచ్చించేందుకు సీఎం సిద్ధంగా ఉన్నారని మంత్రి ప్రభాకర్ తెలిపారు. అందరూ ఏమనుకుంటారంటే వాళ్ళకి తెలియ కాలేజ్ అంటే మీరు వచ్చినాక ఉంటుంది కాలేజ్ ల్యాండ్ అలాట్ అయింది అంతే కదా, అంతే ఆడ ఇస్తారా అంటే మంత్రి గారు వచ్చినాక పొద్దున్న 9 గంటలకు ఒక టెంట్ గిట్టి ప్రెస్ కాన్ఫరెన్స్ ఇక్కడ చేస్తాం. అది 9 గంటలకు అట్లా స్టడీ చేసి పెట్టాలి. సంబంధించి గ్రౌండ్లో సమావేశం జరగబోతా ఉంది. సమావేశానికి అందరూ కూడా తరలి రావాల్సిందిగా కోరుతాను. హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధికి సంబంధించినటువంటి అనేక ఫౌండేషన్లు అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి చేస్తారు. అదేవిధంగా ఇంకా కొన్ని మిగిలిపోయిన సమస్యలకు సంబంధించి కూడా ఈ ప్రాంత ప్రజల ఆకాంక్ష నెరవేర్చే విధంగా ముందుకు పోవడానికి ప్రయత్నం చేస్తాం. తప్పకుండా హుస్నాబాద్ నియోజకవర్గం 4 జిల్లాల మధ్యలో ఉంది. ఇది అందరికీ అందుబాటులో ఉండేటువంటి కేంద్రంగా విద్య, వైద్యము, పారిశ్రామికరణ, ఉపాధి, ఇరిగేషన్, హెల్త్ అన్ని రకాలుగా అభివృద్ధి చేయాలనే ఆలోచనతోటి ఇంక్లూజివ్ గ్రోత్ అన్ని అంశాలకు సంబంధించి ప్రాధాన్యత ఇస్తూ అన్నీ కలిపి జరిపే ప్రయత్నం చేస్తాను. ముఖ్యమంత్రి గారు సహచార కేబినెట్ మంత్రులు అందరి సహకారంతో ఈ కార్యక్రమానికి అందరూ తరలి రావాల్సిందిగా విజ్ఞప్తి చేస్తారు. చాలామంది పెద్దల మంత్రులు అందరూ కూడా ఇక్కడికి వస్తూ ఉన్నారు. మరో ముఖ్యమంత్రి గారితో హుస్నాబాద్ ప్రాంత ప్రజలందరూ కూడా పేరున విజ్ఞప్తి చేస్తున్నారు. ఇక్కడికి వచ్చి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.